రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ దారుణానికి ఒడిగట్టాడు. హీరోయిన్ మోజులో హత్యకు పాల్పడ్డాడు. రేణుకా స్వామి అనే అభిమాని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇక ఇదే కేసులో హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. దర్శన్తో పాటు మరో 10 మంది నిందితులు కటకటాల పాలయ్యారు. అటు సంఘటనకు సంబంధించి హీరోయిన్ పవిత్ర గౌడ కూడా అరెస్ట్ అయింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు షాక్గా నాడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్, చెప్పండి. వరుస వివాదాలు అంటే మొన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ బయటపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. బెంగళూరు సిటీ అంటే కన్నడ ఇండస్ట్రీ క్రైమ్స్కి అడ్డాగా మారుతుందా అని అంటే ఇప్పుడు వరుస సంఘటనలు చూస్తుంటే అంతే అనిపిస్తుంది. మొన్న రేవ్ పార్టీ అని చూసాం బెంగళూరుకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో సిటీలో. రేవ్ పార్టీ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి కేంద్ర బిందువుగా మారిందా అని అంటే ఇటువంటివన్నీ కూడా వరుస సంఘటనలు చూస్తే అది అనిపిస్తుంది. ఇప్పుడు హీరో దర్శన్ ఒక మర్డర్ చేశాడు అంటే దీనికి ఎంతటి తీవ్రమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది కూడా కొంచెం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ బెంగళూరు సిటీగా ఇటువంటి కార్యక్రమాలు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదా క్రైమ్ జరుగుతుండటంతో జనాల్లో అంతా ఒక కుదుపుని చెప్పాలి. అంటే ఒక దర్శన్ లాంటి హీరో ఛాలెంజింగ్ స్టార్గా కన్నడ ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకొని కొన్ని 50కి పైగా సినిమాలు ఒక స్టార్గా ఎదిగినటువంటి కన్నడలో ఒక ఆర్టిస్ట్ ఆల్ఫా సినిమాలో హీరోయిన్గా చేసినటువంటి పవిత్ర గౌడ తోడుతున్నటువంటి సాన్నిహిత్యంతో ఈ మర్డర్ చేయడానికి గల కారణం చూస్తుంటే మాత్రం కొంత ఆశ్చర్యంగా ఉంది. అంటే కేవలం అది మర్డర్ చేసింది కూడా ఎవరినో కాదు, ఆయనని బాగా అభిమానించేటువంటి రేణుకా స్వామి అనే అభిమానిని, ఆయన వీరాభిమాని దర్శన్ సినిమాల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు వీరాభిమానిగా ఉంటున్నాడు. ఎందుకు వీరాభిమానిగా రేణుకా స్వామి అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రేణుకా స్వామి అనే వ్యక్తి పవిత్ర గౌడ్కి సమాచారం అసభ్యంగా మెసేజ్లు పెట్టడం, అసభ్యంగా ఫోన్ చేయడం అనేది తీవ్ర ఆరోపణగా తెలుస్తుంది. అంటే పోలీసులు చెప్పినటువంటి ప్రాథమిక ఎంక్వైరీలో అంటే ఈ రేణుకా స్వామి హత్య చేయబడ్డాడు. దాని కారణాలు ఏంటంటే ఇప్పుడు హీరో దర్శన్ భార్యతో విజయలక్ష్మితోటి కొంచెం ఎవరైతే పవిత్ర గౌడ పరిచయమైన దగ్గర నుంచి దూరంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అప్పటి నుంచి వీరాభిమైనటువంటి రేణుకా స్వామి ఆయన ఎన్నోసార్లుగా ఒక హీరోగా కూడా చెప్పడం జరిగింది. ఏది ఖచ్చితంగా దూరంగా ఉండాలి, పవిత్ర గౌడ వల్ల మన ఫ్యామిలీ అవుతుంది, దీనివల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది, ఇండస్ట్రీలో చెడ్డ పేరు అవుతుంది, మీడియాలో కూడా ఎటువంటి వార్తలు వస్తున్నాయి, మీరు సాన్నిహిత్యం ఉండడం వల్ల అనేక సంఘటనల వల్ల మాకు ఫ్యాన్స్ కూడా బ్యాడ్ వస్తుంది, మీకు మంచి కెరీర్కే బ్యాడ్ అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఎప్పుడు కూడా బేఖాదర్ చేసినటువంటి దర్శన్ పట్టించుకోలేదు. అయితే దర్శన్ తన అభిమాన హీరో ఎప్పుడు పట్టించుకోవట్లేదని చెప్పేసి పవిత్ర గౌడ్ నెంబర్ సంపాదించి ఆమెకి ఖచ్చితంగా దర్శన్ విడిచిపెట్టాలని, నీ వల్ల దర్శన్కి చెడ్డ పేరు వస్తుందని, మీరు దూరంగా ఉండాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా ఒక్కొక్క సందర్భంలో కూడా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టాడని చెప్పేసి పోలీసుల ప్రాథమిక ఎంక్వైరీలో తెలిసింది. అయితే అసలు ఈ పెట్టడంతో పవిత్ర గౌడ దర్శన్తో చెప్పడం అనేక సందర్భాల్లో నాకు ఇట్లా పెడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడని చెప్పడంతో దర్శన్ కూడా ఒక ఆలోచించకుండా మానసిక స్థితి ఒక తను చెప్పిన విషయాన్ని ఒక పరిష్కరించుకోవాల్సింది, ఒక సామాన్యంగా పరిష్కరించుకుని పిలిపించి మాట్లాడుకోవాల్సింది హత్యకు పూనుకునేంత స్థాయికి వెళ్ళాడంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం కావట్లేదు. అంటే భార్య కాకుండా తన ప్రేయసి అనే చెప్తున్నారు. పవిత్ర గౌడ ఎప్పుడైతే ఆల్ఫా తోటి వీరిద్దరూ కనెక్ట్ అయ్యారో అప్పటి నుంచి వీరిద్దరు కూడా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వీళ్ళు దగ్గరగా ఉంటున్నారని చెప్తాడు. ఈ పవిత్ర గౌడ చెప్పడంతో అతన్ని అలా 10 మంది గుండాలతోటి ఆయన కిడ్నాప్ చేయించి ఒక ఫామ్ హౌస్లో ఆయన బాగా చిత్రహింసలు చేసి ఆయన అక్కడ చంపేశారని, దీంట్లో కూడా దర్శన్ కూడా కొట్టాడని చెప్పేసి పోలీసులు ప్రాథమిక ఆచరిస్తారు. ఇవి ప్రాథమికంగా విజయనగరం పోలీసులే దీన్ని ఛేదించారని చెప్పాలి. ఎందుకంటే సున్నాహల్లి అనే ఒక బ్రిడ్జి వద్ద ఈ యొక్క మృతదేహాన్ని పడేశారు. అయితే అతను ఈ రేణుకా స్వామిని గుర్తించాక ఆయన ఫోన్ కాల్స్ ఆధారంగా అసలు ఏం జరిగింది, ఆయన ఫోన్ని ఆధారం తీసుకొని అదంతా పోలీసుల దర్యాప్తులో కొన్ని విషయాలు బయటకు వచ్చేస్తే అసలు ఆశ్చర్యకరమైనటువంటిది. అంటే ఒక దర్శన్ లాంటి హీరో ఇటువంటి పనికి పూనుకోవడం ఏంటి, దానికి ఒక అభిమాన్ని చంపించడం ఏంటి అనేది కూడా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ కాదు దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో కొంత ఉంది. ఒక హీరో అభిమానిని చంపడం
ఏంటి, ఒక చిన్న విషయాలు ఇటువంటి విషయాల్లో కావాలంటే బ్లాక్ చేసుకోవచ్చు, అవసరమైతే కేసు కూడా పెట్టవచ్చు, అంటే లీగల్గా కూడా కొన్ని చేయొచ్చు. అటువంటిది కాకుండా ఈ ఒక అభిమానాన్ని చంపడం ఏంటని చెప్పేసి కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా నివ్వరపోతున్నారు. తోటి ఆర్టిస్టులు కూడా దీన్ని ఎలాగా స్పందించాలో అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఏం స్పందించాలో అర్థం కావట్లేదు. అయితే దీనికి సంబంధించిన మాత్రం ఇంకా ఎవరో ఉన్నారు అంటే దర్శన్ ఇటువంటి పనికి గుండాలను అదుపులోకి తీసుకొని కూడా ఇప్పుడు హీరోయిన్ పవిత్ర గౌడ మాత్రం కొంచెం ఆమె పరారీలో ఉందని చెప్పేసి అంటున్నారు. తన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అంటున్నారు. తను కూడా అరెస్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనల విషయంలో దర్శన్ ఒక అభిమాని చంపడం అనేది మాత్రం ఇది క్రూరమైనటువంటి చర్య అని చెప్పాలి. ఇటువంటి చర్యకు పాల్పడడం కూడా ఒక హీరోగా తన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు. ఒక అభిమాని కొన్ని అభిమాని అంటే ఈరోజు హీరో స్థాయికి వెళ్ళి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే ఇది అభిమానులు తను ఎంతగా ప్రేమించి సినిమాలు చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొస్తే అభిమానులు చంపడం పట్ల మాత్రం మన అందరూ కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం ఈ యొక్క ఫోన్ కాల్స్ ఆధారంగా ఇప్పుడు దర్శన్ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు 10 మంది నిందితులు చేశారు. దీనికి కారణాలు ఏంటి, ఇది ఇంకా ఎవరిపైన చర్యలు తీసుకున్నారా, అసలు రేణుకాస్వామిని చంపడానికి వేరే కారణాలు ఉన్నాయా అనేది ప్రాథమిక దర్యాప్తులో మాత్రం వీరి మధ్య ఈ అసభ్య సంబంధించినటువంటి మెసేజ్లే దీనికి అత్యక కారణం అని తెలిసారు. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తనను కూడా ఎప్పుడైతే పవిత్ర గౌడ్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ అన్నిటి కారణాలు ఏంటి అనేది పోలీస్ ఎంక్వైరీలో తెలిసేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ రైట్ రైట్ అశోక్, ప్రధానంగా రేణుకాస్వామికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి సంబంధించి అంటే మెసేజ్లు అంటే నెంబర్ సంపాదించడం ఎక్కడి నుంచి తీసుకున్నారైనా, సో ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది, అంటే ఎందుకు ఆమెతో అసభ్యకరంగా మెసేజ్ చేసే పరిస్థితి వచ్చింది, ఏమైనా మనకు విషయాలు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? రాజశేఖర్, మనం ముందుగానట్టు రేణుకాస్వామి ఎప్పటి నుంచో దర్శన్కి హీరోగా ఆయన పరిచయం అవుతున్నప్పటి నుంచి కూడా ఆయనకు వీరాభిమాని అంటే మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు రెగ్యులర్గా కలవడానికి ఉంటుంది. వారి నెంబర్స్ దర్శన్ దగ్గర ఉంటాయి. దర్శన్ యాక్టివిటీస్ కూడా కొన్ని రోజులు చూసేవాడట. దర్శన్కి సంబంధించినటువంటి ఏ సినిమా హిట్ అయినా అతని ఫంక్షన్స్లో కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడట, చాలా అభిమానించేవాడట. అంటే ఫ్యాన్స్ని మామూలుగానే హీరోస్ ఫ్యాన్స్ అంటే ఒక రకమైన అభిమానం చూపిస్తారు, వాళ్ళని దగ్గర తీసుకుంటారు, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే వారి సినిమాల పట్ల ఎప్పుడూ వాళ్ళు ప్రమోషన్ చేయడం కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు వారి కోసం ఉండడం చూస్తారు. సో రేణుకాస్వామి దర్శన్ రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. అయితే ఎప్పుడైతే దర్శన్ ఆల్ఫా సినిమా తర్వాత పవిత్ర గౌడ్ పరిచయం అయిందో అప్పటి నుంచి ఫ్యామిలీ తన దర్శన్ భార్య విజయలక్ష్మికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంటే ఫ్యాన్స్కి ఏంటంటే మనం చూడవచ్చు, అంటే వార్తల్లో కొంత బయట సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా వార్తలు వస్తుంటాయి. ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు గాసిప్స్ కావచ్చు, కొన్ని నిజమైనప్పుడు అభిమానులు కొంచెం కలత చెందుతారు. ఎందుకు మా హీరోకి ఇటువంటి పరిస్థితి వచ్చింది, మా ఫ్యామిలీ ఎందుకు డిస్టర్బ్ అయింది, ఈ హీరోయిన్ వల్లనే మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. ఎందుకంటే ఒక హీరోని అభిమానించారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా, అంటే ఇప్పుడు విజయలక్ష్మి తన దర్శన్ భార్యను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళు అభిమానిస్తారు. అటువంటిది విజయలక్ష్మిని కొంచెం ఇబ్బంది పడుతుంది, క్షోభపడుతుంది, తన వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది, ఈ పవిత్ర గౌడ్ వల్ల ఇట్లా అవుతుంది అని చెప్పేసి అన్నాడు. ఇదే విషయాన్ని కూడా పోలీసులకు చెప్పినటువంటి ప్రాథమిక దర్యాప్తులో కూడా దర్శన్ అనేక సందర్భాల్లో కూడా ఇతన్ని వారించాడని, రేణుకాస్వామిని కూడా నువ్వు ఇట్లా మెసేజ్లు పెట్టదని వారించడని చెప్పినప్పటికీ కూడా అదే రేణుకాస్వామి కూడా అంతే ఇష్టంగా అంతే అభిమానంతో కూడా దర్శన్కి అనేసారి చెప్పడం జరిగింది, అనేసారి బ్రతిమలాడడం కూడా జరిగిందని. అంటే ఈ ప్రాథమిక దర్యాప్తులు ఏంటంటే రేణుకాస్వామితో ఉన్నటువంటి కొంతమంది మిత్రులని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే దర్శన్ అనేక సందర్భాల్లో కూడా రెగ్యులర్గా వెళ్ళి సినిమా షూటింగ్ల దగ్గరికి వెళ్ళి కూడా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని, పవిత్ర గౌడ్కి దూరంగా ఉండాలని, దీనివల్ల మీ ఇమేజ్ కాకుండా సినిమాల్లో ఇమేజ్ పోతుందని బయట కూడా చర్చ వస్తుందని, మీడియాలో కూడా అనేక రకాల వార్తలు వస్తున్నాయని, ఈ వార్తలకు చెక్ పెట్టాలంటే మీరు దూరంగా ఉండాలని, ఫ్యామిలీతో మంచిగా ఉండాలని రేణుకాస్వామి అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ఎందుకో ఈయన మాత్రం ఆలోచన మూర్ఖంగా ఉందని చెప్పాలి. కనీసం సమయాన్ని పాటించకుండా ఒక అభిమాని మంచి చెప్పే ప్రయత్నం చేస్తే ఇది నిజమా అబద్ధమా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇష్టం లేకపోతే పోలీస్ కేసు పెట్టాలి, లేకపోతే బ్లాక్ చేయాలి, వార్నింగ్ ఇవ్వాలి, రకరకాలు. ఎందుకంటే వాళ్ళు చెప్తే పోలీసులు కూడా వారిపై యాక్షన్ తీసుకునే ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. కానీ అటువంటిది చేయకుండా తాననే ఒక 10 మంది ముఠాన్ని తీసుకొని తన్ని ఎక్కడైతే పట్టుకొని
ఫామ్ హౌస్లో పెట్టి కొట్టి చిత్రహింసలు చేసి చంపేదాకా స్థాయి వచ్చిందంటే ఆయన మానసిక స్థితి కూడా ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రేణుకస్వామి ఒక వీరాభిమాని, అటువంటి అభిమాని ఇట్లా హీరో చంపించడం అనేది మాత్రం కన్నడ ఇండస్ట్రీ తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. దీనిపై ఎట్లా స్పందించాలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్ రైట్. రేణుకాస్వామికి సంబంధించి కుటుంబ సభ్యులు ఆయనకు వివాహం జరిగిందా, లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకంటే అభిమానిగా మీరు అన్నట్లు అభిమానించిన తర్వాత వారికి ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దాలి, మా హీరో ఇలా ఉండాలి, లేకపోతే మేము అభిమానించే వ్యక్తి ఇలా ఉండాలనుకుంటారు ఖచ్చితంగా. ఆ క్రమంలోనే అభిమాని కాస్త అంటే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడంతోనే ఈ విధంగా రియాక్ట్ అయ్యారా, లేకపోతే చెప్పే ప్రయత్నం సరిగ్గా లేకపోయిందా, లేకపోతే ఆయన తీసుకోవడంలో రాంగ్ అయ్యారా? సో ఇవన్నీ పక్కన పెడితే కానీ కుటుంబ సభ్యులు చాలా శోక సందర్భంలో ఉంటారు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నటువంటి కుటుంబం ఇప్పుడు బలైపోయింది, ఒక అభిమానిగా ఉండటం తప్పు చేశాడు అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నాయి. సో రేణుకాస్వామి కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అదే రేణుకాస్వామి కుటుంబం మాత్రం నిజంగానే ఈ విషయంలో దిగ్భ్రాంతి గురైంది. తన అభిమానించే హీరో వాళ్ళ ఇంట్లో కూడా ఆయన ఫోటోలు కావచ్చు, ఆయన్ని ఎప్పుడు అభిమానించేవాడని, ఎప్పుడు దర్శన్ అంటూ ఉండేవాడని, నాకు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎప్పుడు దర్శన్ పేరే మాకంటే కూడా దర్శన్ ఎక్కువ అభిమానించేవాడని, ఇటువంటి దర్శన్ మా అబ్బాయిని చంపడం ఏంటని నాకు తల్లిదండ్రులు కూడా మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక హీరో ఇట్లా చంపుతాడని కూడా వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితి. సో ఇటువంటి తరుణంలో రేణుకాస్వామి తన కొడుకును కోల్పోవడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఏం చేయాలో, ఎట్లా స్పందించాలో వాళ్ళకు కూడా తెలియదు. కానీ హీరో చేసిన తీరు మాత్రం సరైనది కాదని చెప్పేసి ఇట్లా పోలీసులే కాదు, ఇక్కడ ఉన్న సినీ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక దర్శన్ని చాలా తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇది కరెక్ట్ కాదని, ఒక హీరోగా ఇటువంటి చర్యకు పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పేసి సోషల్ మీడియాను కూడా సినీ అభిమానులు అందరూ కూడా ఆయన్ని తిట్టిపోస్తున్నారు. రాజశేఖర్ ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే ఏదైతే ఉందో అక్కడ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇలాంటి చర్యలు చూసుకుంటే కనుక అభిమానులు కూడా కొంతవరకు భయపడే అవకాశం ఉంది. అభిమానం కూడా ఒక స్థాయి మించి దాటకూడదు, మన కుటుంబం కంటే ఎవరు ఎక్కువ కాదు అనే ఒక ఉదాహరణగా చెప్తున్నటువంటి పరిస్థితి. అభిమానం కూడా వారి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళకూడదు అనేటువంటి పరిస్థితి. సో మీరు అన్నట్లు అక్కడ మానసిక పరిస్థితి కూడా దారుణంగా దర్శనం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అభిమాన్ని చంపించే స్థాయికి వెళ్ళిపోయారంటే వారిద్దరి మధ్య వివాహం జరిగి కూడా ఇంకొక ఆలోచన ఉన్నటువంటి పరిస్థితి పవిత్రకు సంబంధించి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే హీరో పెద్ద స్టార్ హీరో కావచ్చు కన్నడలో, అటువంటి స్టార్ హీరో మాత్రం మర్డర్లు చేసుకుంటూ పోతా, అభిమానులు చంపుకుంటూ పోతా, స్త్రీలతో రిలేషన్షిప్ చేస్తా, ఇలా అనేది కరెక్ట్ కాదనేది మనం ఉన్నది. ఇలాంటిది ఎవరు కూడా సమర్థించినా కూడా నాకు తెలిసి కుటుంబ సభ్యులు సమర్థించారు. ఎందుకంటే ఒక అభిమాని చంపేది ఒక చిన్న వారు ఇంత స్థాయికి వస్తుందని అనుకోకపోవచ్చు. వారు అంటే వారు చెప్పినటువంటి మానసిక క్షోభ ఉండొచ్చు, కానీ పోలీసులకు కంప్లైంట్ చేయాల్సింది. లీగల్గా ఉన్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేస్తే వారిపై ఖచ్చితంగా వీరు సపోర్ట్గా ఉండేవాళ్ళు, ఆయనకు ఏ రకమైన శిక్ష విధించేవాళ్ళు, కేసు పెట్టేవాళ్ళ, బెదిరించేవాళ్ళ, ఏదేం చేసేవాళ్ళు. కానీ దీన్ని మాత్రం ఇండస్ట్రీ కూడా సీరియస్గానే చేస్తుంది. ఎంత హీరో అయినప్పటికీ, ఎంత స్టార్ హీరో అయినప్పుడు కూడా తన కెరీర్ తనే స్పాల్ చేసుకున్నాడు. ఒక మచ్చ మిగిలిపోయింది. ఒక మామూలు కాదు, ఒక అభిమాన్ని కొట్టాడు అంటేనే ఒక హీరో ఎంతో సీరియస్గా సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు దోయబెడతారు, అభిమానులు కూడా తిడతారు. అలాంటిది ఒక మనిషిని మర్డర్ చేశాడు, ఒక సామాన్య వ్యక్తిని మర్డర్ చేశాడు. ఇది కక్షపూరితంగా మర్డర్ చేయడం అనేది ఇది చాలా హేయమైనటువంటి చర్య. ఈ చర్య పట్ల ఖచ్చితంగా కన్నడ ఇండస్ట్రీ తీసుకుంటుంది అవసరాన్ని బట్టి. దీన్ని పూర్తి అంటే ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు ఈ విధంగా ఉంది. రేపు పూర్తి స్థాయిలో చేస్తే కన్నడ ఇండస్ట్రీ కూడా అతనిపై బ్యాన్ కూడా విధించండి, అంటే ఇద్దరు నటీనటులపై కూడా బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఒక అభిమాని చంపడంటే ఇండస్ట్రీకి ఆయువు పట్టు ఏంటంటే సినీ అభిమానులే, వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాళ్ళు స్టార్ హీరోగా ఈరోజు మంచి ఒక స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు వెలుగొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కూడా వెలుగొందుతున్నారంటే అభిమానులు సినిమాలు చూడకపోతే వాళ్ళ డబ్బులు ఎక్కడ వస్తాయి, వాళ్ళకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఎక్కడ వస్తుంది, వాళ్ళు హీరోలుగా ఎందుకుంటారు? సో ఇటువంటి చర్యను మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ కాదు ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఖండిస్తుంది. పూర్తిగా పోలీసుల దర్యాప్తులో నిజాలేంటో తెలిసాక ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ అశోక్, ప్రధానంగా అంటే హత్యకు సహకరించినటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో వారు దర్శనకు సంబంధించి ఫ్రెండ్సా, లేకపోతే ఆయన ఏమైనా ఒక ముఠాన్ని సంప్రదించి వ్యూహాత్మకంగానే వెళ్ళాడా, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా సహకరించారా? ఇలాంటి అప్డేట్స్ ఏమైనా పోలీసు నుంచి మనకు అందుతున్నటువంటి పరిస్థితి ఉందా?
అంటే రాజశేఖర్ యాక్చువల్గా ఇప్పుడు రేణుకాస్వామి విజయనగరం పోలీసులు ఎప్పుడో ఛేదించారో అతను ఎవరని గుర్తించినాక అతను ఫోన్ కాల్స్ ఆధారంగా అతనుకున్నటువంటి డేటా ఆధారంగా సేకరించి ఎవరితోటి డిస్కషన్స్ ఉన్నాయి అనేది ఒక ఎంక్వైరీకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ రేణుకాస్వామి అనే వ్యక్తి పవిత్ర గౌడ్కి అయితే పెట్టిన వాట వాస్తవం అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. పవిత్ర అసభ్యంగా అంటే రకరకాల తిట్టుండొచ్చు, ఎందుకంటే తన అభిమాన హీరో తనతో రెగ్యులర్గా ఉంటున్నాడు, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్టు చేయొచ్చు. కానీ ఇది ఖచ్చితంగా కక్షపూరితంగానే చేశారు. అంటే పవిత్ర గౌడ ఏ స్థాయిలో చెప్పిందో తెలియదు, తనకు అంటే ఆలోచించని స్థాయిలో కూడా దర్శన్ లాంటి హీరో, అతను మామూలు హీరో తనకు తెలియదు అంటే ఇండస్ట్రీలో సొసైటీలో అతను ఒక స్టార్గా ఉన్నటువంటి హీరో. అటువంటి స్టార్ ఎదిగినప్పుడు ఆయనకు మంచి చెడు తెలుసు, పరిస్థితులు తెలుసు, ఇటువంటి సమస్యలు పరిష్కరించడం ఎలాగో తెలుసు. రియల్ లైఫ్లో హీరో ఉన్నప్పుడు రియల్ లైఫ్లో కూడా హీరో అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు సమాజం పట్ల, ఎందుకంటే ఒక హీరోగా ఎదిగాడు అంటే ఒక మంచి కథలను ఎంచుకుంటున్నాడు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే వాళ్ళకి సోషల్గా వాళ్ళకి తెలుసు దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది, క్రైమ్ చేస్తే ఎలా ఉంటుందని తెలుసు. కానీ ఇది కక్షపూరితంగానే ఒక 10 మంది వ్యక్తుల్ని చేసి ఉండొచ్చు. అయితే ఈ చంపేంత స్థాయికి అంటే బాగా కొట్టాక చనిపోయాడా లేకపోతే ఉద్దేశంగా చేశారనేది పోలీసుల దర్యాప్తులు తెలియాలి. ఫైనల్గా అయితే చనిపోయాడు, కాకపోతే అతన్ని వార్నింగ్ ఇచ్చిద్దామని తీసుకొచ్చి చేశారా ఫామ్ హౌస్లో అనేది తెలియదు. కానీ అతన్ని మాత్రం విచక్షణ రక్షితంగా 10 మంది వ్యక్తులు కొట్టారని, దాంతో చనిపోయాడా లేకపోతే కావాలని తర్వాత ఆయన్ని చంపారా అనేది కూడా దర్యాప్తులు తెలియాల్సింది. ఏదేమైనప్పుడు కూడా రేణుకాస్వామిని చంపడం అనేది మాత్రం ఒక దారుణమైనటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చూస్తుంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటో కూడా పోలీసులు కూడా వారిపై ఒక ట్రీట్మెంట్ కూడా ఇప్పించాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. ఆ 10 మందిని అదుపులోకి తీసుకున్నారు అశోక్. అలాగే భార్యకు సంబంధించి విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆయన భార్య సో స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది, ఎందుకంటే దూరంగా ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు మనం చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ సీరియల్కి సంబంధించి ఇక్కడ కూడా ఏమైనా విజయలక్ష్మి భారీగా ఉన్నటువంటి విజయలక్ష్మి స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అదే రాజశేఖర్ 10 వ్యక్తులను అయితే కొంతమంది వ్యక్తులను తీసుకున్నారు, మిగతా వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది. తన భార్య విజయలక్ష్మి మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళే అవాక్కైపోయారు. ఒక అభిమాని చంపేంత స్థాయికి వెళ్ళిపోయాడా అనేది మాత్రం వాళ్ళు కూడా అవాక్కయ్యారు. ఎట్లా స్పందించాలో తెలియదు, కాకపోతే ఖచ్చితంగా తన కోసం, తన కుటుంబం కోసం కుటుంబ సభ్యులు ఎట్లాగా స్పందిస్తారు, దానికి సంబంధించినటువంటి వారిని బెయిల్ తీపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారు కూడా షాక్లో ఉన్నారు, వారు ఎటువంటి స్పందించాలో తెలియదు. రేణుకాస్వామి అనే వ్యక్తి వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఎట్లా స్పందించాలో తెలియదు. కానీ ఒక చిన్న మనకున్న వాసన అయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కుటుంబం అంటే దర్శన్ ఫ్యామిలీ, వాళ్ళ విజయలక్ష్మి కావచ్చు, వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పెద్దలు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఒక హామీ ఇచ్చినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే ఈ కేసు ప్రస్తుతానికి దర్యాప్తులో ఉంది, అంటే ఈ రోజు విలువలోకి వచ్చినటువంటి అంశం కాబట్టి ఒక్కసారిగా అంత అవ్వక్క అయిపోయారు, కన్నడ ఇండస్ట్రీ కుదిపేసింది అన్నట్టు చెప్పదు. ఇటువంటి షాక్ అయ్యారు ఒక కన్నడ ఇండస్ట్రీగా. దీని మీద గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. పాండే లెవెల్లో దర్శన్ సినిమాలు కూడా హిందీలోనూ ఇటు తెలుగులో కూడా చాలాసార్లు డబ్ అయినటువంటి, అంటే అన్ని భాషల్లో ఉన్న వ్యక్తులకు దర్శన్ తెలుసు. సో హీరో తెలుసు కాబట్టి ఈ హీరో ఇట్లా చేశాడనే అందరికీ ఆశ్చర్యపోతున్నారు. సో ప్రస్తుతానికి ఈ పూర్తి స్థాయి దర్యాప్తు వచ్చి ఎవరు దోషులు నిర్దోషులు అని తెలుసుకునే వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. తర్వాత రేణుకాస్వామి ఇటు కన్నడ ఇండస్ట్రీ కానీ కుటుంబ సభ్యులు ఆదుకుంటామని ప్రాథమికంగా వారికి తెలిసి ఒక ఫోన్ చేసినట్టు వారికి ఆదుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. ప్రధానంగా అభిమానం ఒక స్థాయి దాటితే, లేకపోతే హీరోగా అభిమానించే వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని తీసుకోకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే దానికి ఉదాహరణగా నిలుస్తుంది. అభిమానం వ్యక్తిగత విషయాలకు వెళ్ళి మా హీరో ఇలా ఉండాలని చెక్కదిద్దే ప్రయత్నం కూడా అభిమాని చేయకూడదేమో అనేంతగా మనకి ఈ దారుణం అనేది మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అభిమానం అనేది ఒక స్థాయి వరకే ఉండాలి, మరి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదు. అలాగే అభిమానిగా ఎవరైనా ఏదైనా చెప్తే కనుక తీసుకోవాలి, లేదంటే ఇలాంటి దారుణానికి ఒడిగట్టకూడదు అనేది కూడా చాలా స్పష్టంగా హీరోలకు కూడా ఒక రకంగా ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశంగానే ఈ ఘటన తీసుకోవాలి. అది పూర్తిగా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.